హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం అమెజాన్ కంపెనీ నుంచి ఒక అద్భుతమైన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వచ్చిన వెంటనే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోలో. ఫ్రెండ్స్, అమెజాన్లో చాలా తక్కువ అర్హతతో ఒక మంచి జాబ్ కొట్టాలి, పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే ఇదే బెస్ట్ ఛాన్స్ మీకు. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అని చెప్పేసి కంప్లీట్లీ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, ఓకేనా? సో చాలా మంచి ప్రాసెస్. సో మనకు కేవలం 12th పాస్ అయితే, అంటే ఇంటర్ పాస్ అయితే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. వితౌట్ ఎక్స్పీరియన్స్ మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. అలాగే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవడానికి సెటప్ అంతా వాళ్ళే ఇస్తారండి. అంటే ఇంటర్నెట్ అలవెన్సెస్, ఇంకా మనకు ల్యాప్టాప్, తర్వాత డెస్క్, చైర్, ఇలాంటివన్నీ సెటప్ మొత్తం వాళ్ళే ఇస్తారండి. చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ తర్వాత మీరు నిర్ణయించుకోవచ్చు. ఓకే, సో ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే, ఫ్రెండ్స్, మీరు వీడియోస్ని లైక్ చేస్తే ఎక్కువగా మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే అప్లై ప్రాసెస్ చేయడము, సో ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్ కావాలి కదా. సో తప్పకుండా వీడియోస్ లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనము అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. సో మీరు కూడా రావచ్చు, కింద లింక్ ఇస్తాను, క్రాస్ చెక్ కూడా చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పింది నమ్మండి అని నేను చెప్పను, కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఇది నిజమా కాదా అని చెప్పి, ఆ తర్వాత ముందుకు వెళ్ళండి. సో నేను చెప్తున్నాను, మన ఛానల్లో వచ్చేటివి 100% జెన్యూన్ ఆపర్చునిటీస్. ఓకే, సో మనకు వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణ, ఇండియా. సో తెలంగాణ లొకేషన్ నుంచి వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలు మనకు విడుదల కావడం జరిగింది అమెజాన్ కంపెనీ నుంచి. తెలంగాణ అని చెప్పాను కదా, అంటే తెలంగాణ వాళ్ళు మాత్రమేనా అంటే కాదండి. సో తెలంగాణ అంటే హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఆఫీస్ నుంచి రావడం జరిగిందనమాట, అందుకోసం తెలంగాణ అని పెట్టారు. ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఓకే, సో చూడండి, ఇక్కడ మాకు చాలా క్లియర్గా ఇచ్చారు, వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ అమెజాన్ కస్టమర్ సర్వీస్. సో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి. సో కస్టమర్ సర్వీస్ అసోసియేట్, ఈ ఉద్యోగం పేరు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనమాట. జాబ్ టైప్ చూడండి, ఫుల్ టైం, ఓకేనా? ఆన్ రోల్ జాబ్స్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట, అవన్నీ కూడా వీళ్ళు ఇస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్. సో అయితే ఫ్రెండ్స్, ఈ అమెజాన్ కంపెనీ గురించి మీకు సపరేట్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మన వర్క్ ఏముంటుంది అని చెప్పి మనం చూసుకుందాం. యాజ్ అన్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యూ హ్యావ్ ఏ వెరీ క్లియర్ పర్పస్. సో క్లియర్గా ఒక పర్పస్ కోసం వర్క్ చేస్తారు. ఏంటిదంటే టు ప్రివెంట్ ఇష్యూస్, సాల్వ్ రిక్వైరీస్ అండ్ డిలైట్ అవర్ కస్టమర్స్. సో కస్టమర్స్కి ఏవైతే ఇష్యూస్ తలెత్తుతాయో ఆ యొక్క అమెజాన్లో ఆర్డర్ పెట్టడం కానీ, డబ్బులు కట్ అవడంలో కానీ, ఇలాంటి వాటిల్లో, సో ఆ ఇష్యూస్ని ప్రివెంట్ చేయాలి, అలాగే సాల్వ్ చేయాలి, వాళ్ళ క్వైరీస్ని సాల్వ్ చేయాలి. సో కస్టమర్స్కి మనము సర్వీస్ చేయాలన్నమాట. యూ విల్ బి ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవర్ కస్టమర్స్ బై ఆన్సరింగ్ దే రిక్వెస్ట్ త్రూ ఫోన్, చాట్ అండ్ ఈమెయిల్. సో కస్టమర్స్ ఫస్ట్ కాంటాక్ట్ అయ్యేది మిమ్మల్నే. ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ అమెజాన్ ఆర్డర్ పెట్టామనుకోండి, అది రావడంలో డిలేట్ అయినా, లేకపోతే ఏమన్నా డ్యామేజ్ అయిపోయినా, లేకపోతే మనీ కట్ అయిపోయి మనకు చూపించకపోయినా, మనం ఖచ్చితంగా ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తాం? కాల్ సెంటర్కి కాల్ చేస్తాం కదా. సో కస్టమర్ సపోర్ట్కి కాల్ చేస్తాం. సో కాబట్టి ఫస్ట్ మనల్ని కాంటాక్ట్ అవుతాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దిస్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఆర్డర్ అండ్ ప్రొడక్ట్ క్వశ్చన్స్ టు పేమెంట్ మ్యాటర్స్ అండ్ వెబ్సైట్ గైడెన్స్. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ, వాటిపైనే ఉంటుంది. అవర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యూజ్ ఎ వెరైటీ టూల్స్ ఆఫ్ నావిగేట్, రీసెర్చ్ అండ్ రివ్యూ సొల్యూషన్స్ అండ్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ కస్టమర్స్. సో ఇదంతా చేయాలి కదా, మనకేమీ తెలియదు దాని గురించి అని చెప్పి మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నేను చెప్తాను చూడండి. ఎందుకంటే చూడండి, వాట్ బెనిఫిట్స్ విల్ యూ రిసీవ్ అని దగ్గర చూడండి, వన్ ఆఫ్ ది గ్రేట్ థింగ్స్ అబౌట్ జాయినింగ్ అమెజాన్స్ కస్టమర్ సర్వీస్ టీమ్ ఈస్ దట్ యూ డోంట్ నీడ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఎటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదంట. సో మీరు ఫ్రెషర్స్, అంటే ఇంటర్ అర్హత ఉంది మీ దగ్గర, మీరు అప్లై చేసుకోవచ్చు. సో చూడండి, యూ విల్ రిసీవ్ ట్రైనింగ్, మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇస్తారు. అండ్ బీ ప్రొవైడెడ్ విత్ ఏ కంప్లీట్ ఎక్విప్మెంట్ ప్యాకేజ్ వెన్ యూ జాయిన్. మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పుడు మీకు కంప్లీట్ ఎక్విప్మెంట్, అంటే సిస్టమ్స్ ఇస్తారు, దానికి సిపియూస్, తర్వాత ఇంటర్నెట్ అలవెన్సెస్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారండి. మీరు అక్కడ పని చేయాలంతే.
ఓకేనా. సో అడిషనల్లీ వి ఆఫర్ ఏ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఇంక్లూడింగ్, సో ఇంకా చాలా ఇస్తారంట. ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, పెన్షన్ ప్లాన్ ఉంటుంది, ఇంటర్నెట్ అలవెన్స్ ఉంటుంది, లైఫ్ స్టైల్ బెనిఫిట్స్, అలాగే రీటైల్ డిస్కౌంట్స్ త్రూ అవర్ అమెజాన్ ఎక్స్ట్రాస్ ప్రోగ్రామ్. ఓకేనా. ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అండ్ ఆన్ గోయింగ్ ఆపర్చునిటీస్ టు లెర్న్ మోర్ అండ్ డెవలప్ యువర్ స్కిల్స్. సో ఇవన్నీ కూడా అక్కడ మీరు జాయిన్ అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ అనమాట. అయితే మనకు జీతం ఎంతన్నా అంటే ఫ్రెండ్స్, నేను గూగుల్లో సెర్చ్ చేశాను. సో అమెజాన్లో ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి బేసిక్ పే ఎంత ఉంటుంది, ఏ రేంజ్లో ఉంటుందంటే 2.9 lakhs per annum. సో నేను అది మంత్కు డివైడ్ చేస్తే పర్ మంత్ మనకు 24,000 చిల్లర ఎంత వచ్చింది. సో అంటే ఈజీగా మనము 25,000 పర్ మంత్ ఇంట్లో కూర్చొని ఎర్న్ చేసుకోవచ్చు. పర్మనెంట్ జాబు, ఆన్ రోల్ జాబు, మీ చేతి నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అప్లై చేయడానికి కూడా ఫీజు కూడా అవసరం లేదనమాట. ఓకే. సో ఇక్కడ మనకు చూడండి, ఇన్ దిస్ రోల్ సౌండ్స్ లైక్ ఇట్స్ ఫర్ యూ, దెన్ క్లిక్ ఆన్ ద లింక్ బిలో టు స్టార్ట్ ద అప్లికేషన్ ప్రాసెస్. యూ విల్ నీడ్ టు అలో 3 hours టు కంప్లీట్ ద ఫుల్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం 3 గంటలు ఉంటుందంట. ఈ 3 గంటలు పడుతుంది అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్గా ఫిల్ చేయడానికి. అయితే మధ్యలో మీకు ఏమన్నా అంటే ఏమన్నా వర్క్ ఉంటుంది, ఇంట్లో 3 గంటల సేపు టైం తీయాలంటే కొంచెం కష్టం. సో అప్పుడు మీరు సేవ్ చేసుకొని మళ్ళీ వచ్చి ఆ అప్లికేషన్ ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఆ 3 గంటల్లోనే మీరు సూట్ అవుతారా లేదా ఈ జాబ్కని వాళ్ళు అక్కడ డిసైడ్ చేసేస్తారు. అంటే అసెస్మెంట్ టెస్ట్లు ఉంటాయి అందులోనే, సో ఇంటర్వ్యూస్ ఉంటాయి, వీడియో ఇంటర్వ్యూస్ ఉంటాయి, అవన్నీ అయిపోతాయి అనమాట. ఈ 3 గంటల్లో మీరు గెట్ ఆన్ అయిపోతే ఈ జాబ్ మీకే అండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇఫ్ సక్సెస్ఫుల్ వీ విల్ కాంటాక్ట్ యూ అబౌట్ నెక్స్ట్ స్టెప్స్ అనమాట. సో తర్వాత మీకు వాళ్ళు కాంటాక్ట్ అవుతారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. సో మీకు మంచిగా టైపింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ కూడా బాగా వచ్చి ఉండాలి, 18 ఏళ్ళు నిండి ఉండాలి ఈ జాబ్కి అప్లై చేయాలంటే. ఏజ్ లిమిట్ లేదు, అంటే 20 ఉండాలి, 25 ఉండాలి, 30 ఏళ్ళ వరకే అట్లా ఏం లేదనమాట. మినిమం 18 years దాటి ఉండాలి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలంటే. 50 ఏళ్ళు ఉన్నా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఏంటి, ఏం స్కిల్ అంట, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో అంటే బోత్ రిటన్ అండ్ ఓరల్ ఫ్లూయెన్సీ. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, సో అలాగే మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి. రిటర్న్ కూడా అంటే రాయడంలో కూడా మీకు మంచి సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చి ఉండాలన్నమాట. సో కంప్యూటర్లో వర్క్ చేసే నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. మనకు షిఫ్ట్ల వారీగా డ్యూటీస్ ఉంటాయి. ఒక్కోసారి ఉదయం ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, తర్వాత మధ్యాహ్నం ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది, లేట్ నైట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీకు హాలిడేస్లో కూడా వర్క్ చేసే ఇది ఉంటుందండి ఇక్కడ. అయితే మీకు షిఫ్ట్ల ప్రకారంగా కాబట్టి కేవలం 6 లేదా 7 గంటల వర్క్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీరు ఫ్రీ అయిపోతారు. సో హాలిడేస్లో కూడా వర్క్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే. సో క్లియర్ కదా, మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇంకా మీ చేతుల్లో ఉంది జాబ్ తెచ్చుకోవాలా లేదా అని. సో మీకు అన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాక్సెప్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. అంటే మనము అప్లికేషన్ ప్రాసెస్ని మొదలు పెడుతున్నాం అనమాట. సో మీకు డేట్ అంటే లైట్గా చెప్తున్నాను, తర్వాత మీకు అంతా క్లియర్గా మీరు అప్లై చేసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అలా క్లిక్ చేయగానే మనకు కన్సెంట్ వస్తుంది. ఐ కన్సెంట్ అని చెప్పేసి క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి తర్వాత మీరు నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. సో మీకు అకౌంట్ ఉంటే ఓకేనా, అకౌంట్ లేకపోతే క్రియేట్ వన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేసుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది అమెజాన్ నుంచి వచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ. సో వీడియోని లైక్ చేయండి, వీడియోస్ని లైక్ చేస్తే మా నుంచి కూడా మంచి అవుట్పుట్ వస్తుంది. అలాగే వీడియోని షేర్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. సో మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.